దేవుని ఆలయమైన మనం బాగు చేయబడకపోతే అదే పాడైపోయిన స్థితిలోనే ఉంటే దేవుడు కూడా పాడు చేస్తాడు అని చెప్తున్నాడు. చూడండి ఇంకొక వాక్యంలో ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇర్మియా 7:30. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యూదా వారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. చూడండి, ఇక్కడ కూడా మందిరం గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యూదా వారు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యూదా వారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు. నా నామం పెట్టబడిన నా మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. చూడండి, దేవుడికి కొన్ని నచ్చవు. వాటిని ఏమంటారంటే దేవునికి హేయము అంటారు. అవునా? సామెతల గ్రంథం పిల్లలు ఎంతమంది తెలియదు, అందులో కొన్ని నాకు రిఫరెన్స్లు గుర్తులేవు, కానీ కాబట్టి నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను. దేవుడికి హేయములు, ఇది దేవునికి హేయము, ఇది దేవునికి హేయము, ఇది దేవునికి హేయం అని 12-13 సార్లు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఏది దేవునికి హేయములో అవి అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, మనం కూడా ఏం చేస్తున్నాము? మన హృదయంలో దేవుని ఆలయమైన మన హృదయంలో, దేవుని ఆలయమైన మన దేహంలో, దేవుని ఆలయమైన మన మనసులో దేవునికి ఇష్టం లేనివి, దేవునికి నచ్చనివి, అంటే దేవునికి హేయమైనవి మన హృదయంలో పెట్టుకున్నాం. చూడండి, ఇక్కడ ఈ వచనంలో ఏమంటున్నాడు? అపవిత్రపడినట్లు నా మందిరము నా దృష్టికి చెడ్డక్రియలు చేయించున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. దేవునికి హేయమైనవేవి? అన్య దేవతలకు మొక్కకూడదు. పదార్థంలో ఉంది కదా. నేనేం చెప్తానంటే పదార్థంలో మీరటమే దేవునికి హేయము. అబద్ధం ఆడకూడదు, దేవుని ఆడతాము హేయము. దొంగతనం చేయకూడదు, నేను చేసే దొంగతనాలు అబద్ధాలు. నేను చేయలేదని కాదు, చేశాను. నేను కూడా అబద్ధాలు నేను ఆడా, దొంగతనాలు నేను చేశాను. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి సరి చేసుకున్నా, ఒప్పుకున్నా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నా. మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళి కూడా ఒప్పుకున్నా. నేను ఒప్పుకున్నాను, సరి చేసుకున్నాను. దేవుని దగ్గర నుంచి క్షమాపణ కూడా పొందుకున్నా. చూడండి, దేవుని హేయమైన క్రియలు, ఈ హేయమైనవి ఏంటి? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద అంతేగాని ఏ రూపము నువ్వు చేసుకోకూడదు, దేనికి మొక్కకూడదు, దేన్ని పూజించకూడదు. అవునా? నీ తల్లిదండ్రుల్ని సన్మానింపము. సన్మానిస్తున్నారా? తల్లిదండ్రులు సన్మానించమని దేవుడికి ఆజ్ఞింది కదా. సన్మానిస్తున్నారా? సన్మానించరు. సన్మానించడం అంటే, నేను ఒక అబ్బాయిని అడిగాను, నీ తల్లిదండ్రులు సన్మానించాలా నువ్వు అని అంటే ఎట్లా? 4 కుర్చీలు వేసి దంటే సేవలు తప్పాలా అని అంటారు. కాదురా, 2 కుర్చీలు వేసి దంటే సేవలు తప్పని సన్మానించడం కాదు. వాళ్ళు చెప్పిన మాట వినాలి, వాళ్ళకి విధేయులుగా ఉండాలి, అది సన్మానించడం అంటే అని చెప్పాను నేను. చూడండి, ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నింటినీ మేరటం. దేవుడిని చెయ్యొద్దు అంటే అది చేయటము, దేవుడికి నీకు ఉండకూడదు అంటే అది ఉంచుకోవటము దేవునికి హేయం. దేవునికి హేయము. అలాంటి హేయ క్రియలన్నీ మన హృదయంలో పెట్టుకుంటే హృదయం శిథిలం అయిపోకుండా ఏమైపోద్ది? దేవుడేమన్నాడు? నా నామము, చూడండి, నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారి దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. చూడండి, దొంగతనాలనే హేయ వస్తువులు, చెడ్డ తలంపులనే హేయ వస్తువులు, అబద్ధాలనే హేయ వస్తువులు, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం కూడా హేయమే దేవుడికి. మీరు మీ వేరే వాళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు ఇంకొకరు చెప్పడం కూడా దేవునికి హేయమే. అర్థమైందా? ఒక్కోళ్ళ గురించి అంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరి గురించి అయితే ఇంకోళ్ళ చెప్తున్నానో వాళ్ళు నా దగ్గర లేనప్పుడు వాళ్ళ గురించి నేను ఇంకోళ్ళ చెప్పడం కూడా దేవుడికి ఇష్టం ఉండదు. అర్థమైందా? వాళ్ళ గురించి చెప్పకూడదు. చెప్పినా కానీ తర్వాత వాడు ఎప్పుడైనా కనిపించినప్పుడు పలానా మనిషి నేను గురించి అడిగాడు, నేను ఇట్లా చెప్పాను అని తర్వాత చెప్పొచ్చు. అర్థమైందా? అంటే చెప్పే ప్రతిసారి ఆ మనిషి అక్కడ ఉండాలని లేదు. ఒకవేళ ఇతను మనం చెప్పినా కానీ మనం ఎంత పవిత్రంగా, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే, ఆ 3వ మనిషి ఎప్పుడైనా మనకు కనిపించినప్పుడు నీ గురించి పలానా వాడు అడిగారు, నీ గురించి ఎక్కడ ఉన్నాడు ఏంటని అడిగారు, నేను అలా చెప్పాను అని చెప్పాలి. అప్పుడు అది చాలా దేవుడు మెచ్చే స్టేట్మెంట్ అన్నమాట.
చూడండి, ఇలాంటి హేయమైన వస్తువులన్నీ, హేయమైన క్రియలన్నీ మన హృదయంలో పెట్టుకుంటే మన హృదయము శిథిలమైపోయింది. మన హృదయానికి ప్యాచెస్ వస్తాయి, అంటే నిర్లిచింది, కాంక్రీట్ అంతా బయటపడిపోయింది, లోపల రాట్లన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఎప్పుడు కూలిపోయిందో తెలియదు. చూడండి, ఈ హేయమైన వస్తువులన్నీ, హేయమైన క్రియలన్నీ మనం తీసేసుకోవాలి హృదయంలో నుంచి. తీసేసుకున్నప్పుడు మన శిథిలమైపోయిన హృదయము, మన శిథిలమైపోయిన దేహము, మన దేవుని ఆలయమై ఉన్న మన శరీరము, మన దేహము, మన ఆత్మ, మన హృదయము బాగుపడుతుంది అన్నమాట. అదేవిధంగా చూడండి, ఇంకొక వచనంలో ఏమంటాడంటే దేవుడు, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం.